టెంగ్. ఇప్పుడు ఎంత టైం పట్టిందా బయటకు వచ్చేదానికి పనికి పోయేసి వచ్చేసరికి? అంటే టైం ఇప్పుడు 12:41 అయింది, 42 అయింది టైం. అయితే ఎంత టైం దాకా పని చేసి వచ్చా? ఏం పని చేసినావు? మా ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే లోపలికి వచ్చి మాడితే బాగుంటుంది. ఈ డేరా కొట్ట ఎందుకంటే వేసినావు? ఈ డేరా కొట్ట ఎందుకంటే వేసినావు? ఏంది సినీలు కూడా ఇప్పుడు వచ్చిన అనగా ఇప్పుడు చెప్పు. ఇదా అబ్బాడు పండేసేదని గట్ట ఎండ తగులుతుందని ప్లస్ చెత్తలు పడతాయి అనేసి పైన. చూడండి ఫ్రెండ్స్ అలాగా కట్టినారు. చెత్తలు పడతాయని కట్టిన. ఇంకా డైలీ పనే కదా. తర్వాత లేడవా, పాలు కాచడమా, అన్నం వండడమా, కూర చేయడమా, బాగా. ఈరోజు ఏం కూర చేశారంటే పప్పు. కూర్చో చెప్తా ఓపిగ్గా. కొంచెం దూరం కూర్చో. అట్లా కింద పడిపోతాను నేను. పైన కూర్చోవాలి, ఊరినట్టు కూర్చోవాలి. నాకు నువ్వు దగ్గర వచ్చినట్టు చెప్పు. ఈరోజు ఏం కూర చేశానంటే పప్పులీసు బాలింతకి పప్పులీసు చేశాను. ఒక కోడిగుడ్డు ఉడకబెట్టాను. నేరపోతుంది చూడాడు అంటమ్మా. మాలు చెప్తున్నారు. కోడిగుడ్డు ఇస్తారు కదా, దాని కోడిగుడ్డు ఉడకబెట్టాను. పంది చిక్కుడుకాయ తాలింపు చేసి పెట్టాను అంట. పంది చిక్కుడుకాయ? పంది దాని పేరు అది, అంటే దబ్బగా ఉంటుంది ఆ చిక్కుడుకాయ. ఈరోజు వంట చేసాను. మనకొచ్చి వంకాయ మునక్కాయ 2 వేసి పులుసు పెట్టా. వంట అయిపోయింది. పాలు కాసి పాలు పెట్టేసాను. మధ్యాహ్నం అన్నం కూడా పెట్టేసాను. తినేసింది. కూర్చొని నిద్రపోని కూడా కాపలా. ఇంకా మా పెద్ద ఆయనకి వచ్చి నీరు కాచి ఉడుకుడుగ్గా నీరు పోసే కాడికి అదంతా ఎల్లగారం ఏది అంటారు కదా, ఆ ఎల్లగారం పోసే కాడికి పాలు కూడా తాగల. నిద్ర ఎక్కువైపోయి నిద్రపోతున్నాడు. చిన్ని పాదాలతో మా ఇంట్లో సందడి. ఇంకా ఏంటో మేము చూస్తా ఉంది, వాడిని చూస్తా ఉంది వాళ్ళ అమ్మ. నిద్రపోకుండా ఉండాలి నువ్వు. ఇప్పుడు ఏం కాదు, రేతిరే కష్టం. నిద్ర వేరే ఇచ్చేది ఎడ దోగుతుంటారు. రేతిరి తూగుడు. ఆవిడ చిన్న బిల్లు కట్లు కూడా వచ్చినట్టు వారు కట్లా ఇంటికి ఏంటి తడికిప్పేసినట్టుగా. దాన్ని నీటి క్లీన్ చేసారు ఇప్పుడే. ఇంక పొరుడు చేయబల్లా అందుకనేసి అది క్లీన్ చేసి ఆ తడికి ఇంచుకొచ్చి అడ పెట్టి కట్లు. అదే నేపాక కరేపాక ఎందుక కూరలకి వేసేది. కూరలు అంతా తీసుకొచ్చేదా ఎత్తుగా? మళ్ళీ పాకుండా కదా కరేపాకు తెచ్చాడు. కరేపాకు పొడి కొట్టి పెట్టావా? ఇది కూరలకి స్మెల్ బలి వస్తుందబ్బా. వస్తా ఉంది. ముక్కలు పని చేయట్లేదు నైట్ నుంచి. జలుబు కదా నాకు. ఇప్పుడు వారం అయిపోతుంది జలుబు చేసి. తగ్గలా నాకు. అందుకని ముక్కలు మూసుకుపోయి నాకు వాసన రావాల. కరింపాకు మా నాయన పైన అంటేస్తున్నాడు. నేను దేవరాదా కొడేసారు పొడా? ఏదో పొడి ఎత్తుకురా ఒక చూద్దామా ఎట్టుందా? ఎట్ట కూడా అంతేనా? ఇంకా బాలింతకా ఇంకా అలా పెట్టి తినేస్తారా? యాసలు ఏం పని పోయినావు రోజా? ఏం పని పోయినావా? ఆయనకు వచ్చి ఉండేది ముందరాజానికి. ఇది చేద్దాం. కట్లా పడిపోతుంది ఎవరికి? ప్రధానికా? ఇదేనా పొడి? ఎంత వచ్చింది పొడిదా? కొంచెం వచ్చిందా? దీంట్లో ఏమో వేసారు? తెల్లగడ్డ, పచ్చిమిరకాయ, ఎండుమిరకాయ. తెల్లగడ్డ, ఎండుమిరకాయ ఏం చేసి పొడిగా కొట్టేస్తారు. మన రోడ్లో కొట్టాది. మొత్తానికి బాలింతలకి అయితే ఏ విధంగా చేసుకోవాలంట అండి. మన పల్లెటూరులో ఎక్కువ చేస్తారనమాట వీటిని. కొద్ది సాల్ట్ వేస్తారా? అవును, వాడికి తెచ్చారు ఇట్లా. ఏంది ఉప్పు వేసారు అలా? కొద్దిగా సప్పకొనాలి. సప్పకొండాలి. అవును, ఉప్పు వేసుకుంటే మనం తినే పని. ఉప్పు వేసుకుంటే భలే ఉంటుంది. ఏమని తెచ్చారు మందులు అడిగా చిప్చా? మళ్ళీ కొత్త వచ్చారా? కొత్తదే తెచ్చిన పొగ డబ్బా.
ఏదా ఏదో పాడరా ఇది చూద్దామా ఎవరు తెచ్చిందా ఆడింది ఇదే కొట్టింది ఆయనకి ఇది ఆడుతుందా ఇంట్లో ఆడవయ్యి అప్పుడప్పుడు తెచ్చిపెట్టిందిలా ఆ ఇంట్లో పోయి ఇక్కడికి ఆ ఇంట్లో ఆడి చెడుకు ఎత్తుకొచ్చి ఈరోజు దాంతో కొట్టిన పగట బలం ఉంటుంది మెత్తం ఉంటుంది అయితే సర్లే నీకు కొట్టకూడదు పెద్ద పిల్లకాయలు కొట్టారు అది ఇంత కొట్టారంట పిల్లకాయలు కొట్టేటివి ఇవి అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు ఇదే పోసింది ఫస్ట్ తీయకుందనేసి చేసాడు వీడికి ఏంది ఏంటి ఎట్టున్నాయి కదా దీంట్లో ఫీజు ఫిర్ వేసుకున్నాడు ఎలా కాదు దేనికి ఇదే 135 రూపాయలకి అయితే అంటే ఏమైనా తిన్నవాడు అరవడానికి గాయ పౌడర్ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో చాలామంది తెలుసు ఆయనే మళ్ళీ చూపిస్తాను అనమాట యూజువల్ ఇంత వాడింది ఇప్పటికే ఎక్కువ వాడదు కదా జీవే ఈరోజు దీని మీద గ్రామంలో చూడు ఆ గ్రామం బట్టి చేయండి ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంత వయసు అంటే 1 సంవత్సరం కాదు 1 నెల కూడా కాదు వాళ్ళకి ఇంకా కిందే 2.5 ml పోయాలి గాయత్రి 2.5 ml 5 ml సాయంత్రం బాస్తా తర్వాత ఇది పోసే ఎలాగరవా సాయంత్రం బాస్తా ఇంకా పండ్ల రసం ఇది ఎట్లా ఉంది బయట తీసేద్దా చిన్న డబ్బా ఇది తీయ కూడా ఇది కూడా నిద్ర కూడా లేదు ఈరోజైనా అలసిపోయాడు అన్ని 7 నెలలు పోసేసరికి ఈరోజు ఎవరు లేక ఇక్కడికి కాలంగా పోయినావు ఎక్స్పైర్ డేట్ కూడా 25 దాకా ఉంది మందులు పోసేదానికి అది ఇవ్వాలి కదా మొన్న వాళ్ళ దీనికి ఇస్తారు అనుకుంటుంది ఇది దీనికి ఇచ్చింది కదా దీంట్లో ఇవ్వాలి దానికోసం దీన్ని తీసుకున్నాం దీంట్లో ఉంటుంది 2.2 ml 2. ఎక్కడ దీంట్లో గాయత్రి దాంట్లో ఉండదు పట్టుకో పెద్దది ఉంటుంది ఇంకోటి ఎట్లలో ఉంటాయి ఇంకోటి సన్నంగా పైపు లాగా పొడుగ్గా దాంట్లో ఉంటుంది కదా ఇదొకటే పోతే పగడ్ర ఇది కొత్తది ఇదే ఫస్ట్ ఇది బేబీకి తెచ్చిన పౌడర్ అండి సంతూర్ బ్యూటీ అంట దీని పేరు బ్యూటీకి వచ్చి కొట్టి తెల్లంగా బ్యూటీకి రాలా న్యూ ఇంప్రూవ్డ్ సంతూర్ బ్యూటీ దీంట్లో ఏం వేస్తారంటే పసుపు గంధక చెక్కలు ఏదో తామర పువ్వు ఏదో కలిగి పువ్వు ఉన్నది అవన్నీ ఉంటాయి అనుకుంటున్నావా ఏముండదు ఏదో పౌడర్ ఏమో మందిలేదో ఎందుకు ఉచ్చికా అంటే తలకు పెట్టేదానికి అది సరిపోద్ది పెట్టేదానికి 10 రూపాయలు ఇదే అదే అన్ని అయిపోయింది అది ఇంకో 70 ఉన్నది ఇది అయిపోయింది ఇంకో 70 తర్వాత స్నానం చేసే ముందు ఈ నూనె ఎత్తి మొత్తం రుద్దేసి బాగా మసాజ్ చేసేసి కాల్చేది బాగా జాడిచ్చేసి అప్పుడు స్నానం చేసేసి ఈరోజు అది పని చేసా ఇంటికాడ వచ్చి నీ లుంగిలు ఉతికినాను పోయేసి సామాన్లు కడిగేసి ఇక్కడికి వచ్చిన ఇక్కడ అన్నం వండి అయిపోయినాయి వంటలో కరెంట్ అయిపోయింది ఈరోజు సెకండ్ సాటర్డే కదా అయిపోయింది మధ్యాహ్నం 7 గొడవలు ఉతకలా అబ్బాడు గొడవలు ఉతకలా ఏమే సబ్బు తేవాలి సబ్బు లేదా వాళ్ళ నాయన చెప్పి తెచ్చున్నాడా సబ్బు సరుపు కావాలి అదేంది అది మళ్ళీ బ్యూటీయా ఈరోజు మొత్తానికి అయితే బొడ్డాడు అయితే నిద్రపోతాడు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా తొందరలో మా ఇంట్లో ఏడుపుల పండగ చిన్ని పాదాలతో నడత అన్నీ ఉంటాయి అనమాట అలా చేస్తే బాగున్నాం అనమాట వాడికి అంటే అలాది పెయింట్ లాగా తెచ్చి దాంట్లో కాలు పెట్టి తీస్తా అదే ముద్దలు పడతాయి చూడ మీద అలా తెస్తే బాగుండు అనుకుంటారే అంటే గుర్తుగా ఉంటుంది కదా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే త్వరలో అయితే ఎంట్రీ అవ్వబోతాడు మన వీడియోలలో బేబీ ఇప్పుడు దాకా మీకు చూపించలేక ఫ్రెండ్స్ ఇంకా కొద్ది రోజులు టైం పడుతుంది అనమాట అప్పుడు డైరెక్ట్గా మాతోనే ఎంట్రీ చేస్తారనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మొత్తం ఒకేసారి కనిపిస్తారు మీకు చాలామంది అడుగుతున్నారనమాట ఎవరు బేబీ ఒకసారి చూపించండి అనేసి త్వరలో మన తెరపై కదా రాబోతాడు
అప్పటిదాకా కొంచెం ఓపిక కలిగి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అప్పుడైతే మీకు అర్థమవుతుంది అనమాట వచ్చే వీడియో అనమాట. సో మా నాన్న అయితే ఇప్పుడు ఎడకెళ్ళినాడు, ఇప్పుడు మందులు తాగడానికి పోయినాడు. అంటే పిల్లకాయలకు పోస్తారు కదా, ఏమంటారు, ఎర్రగారం కాదు, ఏంది అంటమయ్యా, ఎలాగరాలా ఏమంటారు మందులు, బాలెంత సావనం తెస్తారు. తాగడానికి అయితే శ్రీకాళహస్తికి వెళ్ళాడండి. అక్కడ పోయి తీసుకొని వస్తున్నారనమాట. నన్ను రమ్మన్నారు మళ్ళీ ఇప్పుడు ఆడ రోడ్లోకి తీసుకురావడానికి. ఏం సీనా దాకినేస్తున్నావా? ఏం చెప్పి మేడం లేదు మీకు బడే? ఈరోజు బడే లేదు. బడి లేకపోతే నేను ఫంక్షన్ తిరిగేస్తున్నాను ఇప్పుడు ఇంటికాడ. ఇట్రా ఏబీసీలు చెప్పు ఒకసారి. నువ్వు కూడా చిన్న బేబీ నువ్వా? ఇట్రా ఏబీసీలు చెబుతురా. ఆడుకోవడానికి వచ్చింది వాళ్ళు ఇప్పుడు కష్టపడి ఆడుకోవడానికి వచ్చింది. ఆల్రెడీ తిని వచ్చేసాం గాయత్రి. పొద్దున అన్నం పెట్టారు, అన్నం తిన్నా. మళ్ళీ ఒక 10 గంటలకు 10:30కి టిఫిన్ తెచ్చారు. టిఫిన్ కూడా తినేసా. టిఫిన్ తక్కువైందని చెప్పేసరి తెచ్చేసరికి మళ్ళీ తినేసా. ఇప్పుడు అలాగేది నాకు. రంజాబ్ అమ్మ పన్ను నేస్తే మళ్ళీ లైట్కి వచ్చేసిన పని నొప్పది నాకు. చిన్న కథ కాదు. నీ మాత్రలో కనబడలా. ఏడ పడేసారు ఇట్లా కనబడలేదు. ఇంకొక ఫోటో వేసుకుంటే పోయిన ఇట్లని అసలు కవర్ కనబడ్డా, కావాలండి మాత్రలో కనబడ్డా. కవర్ కానీ బయట ఎత్తుకుపోయి పిల్లగానే ఆమె కనబడలేదు, ఎత్తుకెత్తుకి వచ్చాను. సరిపమ్మా ఇంటికి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెస్ట్ తీసుకుంటాం. మర్చిపోయిన గాయత్రి చెప్పుడు మేము దీన్ని ఏం చేస్తాం చెప్పా, మనం కొనుక్కోలేం కాబట్టి దీన్ని కోయేసినప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోద్ది. చూడు ఫ్యాషన్ వల్ల అప్పుడు దీన్ని కూడా కోయేస్తుంది. ఈ పక్కన ఇంతదా కుట్టించుకోవచ్చు కదా. ఇది కుట్టించుకున్న వేస్ట్ ఇంకా అద్దు అదిలా జమ్మని కుట్టేస్తారు, కుట్టేస్తారు. అవి టైట్ ఉంటుంది బా. సరేరా పదా. సరే వాడు నిద్రలేస్తే పాలు గీలు ఇచ్చేసి వాడు ఇప్పుడు అలా నిద్రలేని తెలిసి రా. కుక్క మీద పడేసింది కాలు ఎత్తి. అది కూడా గమ్ము సగిచ్చినట్టుగా ఇది అన్న ఎత్తుకో. డాగ్ అన్నం కూర ఎత్తుకుని అయితే బయలుదేరుతున్నాం మా ఇంటికాడికి అన్నమాట. ఇది ఎక్కువ దూరం కూడా కాదు ఫ్రెండ్స్, పక్కనే ఇల్లు. ఈ ఆకుతో కూర చేయగలదు గాయత్రి. ఏం పొడి చేస్తాను ఈ ఆకుతో? పప్పు చేసుకున్నప్పుడు ఆ పప్పులు వేసుకుంటే ఆకుకూర మాట్లాడుతుంది అనమాట. పప్పులు ఆకుకూర బచ్చలు ఆకు కదా. అమ్మా ఎండ భలే ప్రతిమైన ఎండ కాస్తుంది ఫ్రెండ్స్. బయట అయితే చిన్న ఎండ కాదు. మా బయట ఒక బెడ్లేడు గాయత్రి. మా ఇంటికాడ అట్లా ఉందో పరిస్థితి. ఈరోజు పనికి పోవడదు అనుకున్నా ఫ్రెండ్స్. మామూలుగా అవి పెట్టేసాడు మళ్ళీ పని చేసి. అవి పడదు కానీ ఆడబద్దా ఈ పచ్చలింగా నేనే వేసేలే కరెక్టా. ఎండ ఈరోజు ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూడండి మొత్తానికైతే ఈరోజు గాయత్రి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కుమారుడు పుట్టాడని సంతోషం. రెండోది వచ్చేసి ఈ అమ్మాయికి అన్నట్టుగా ఉంది మొత్తానికైతే బెడ్ని. అలాగే సంతోషపడుతుంది ఫ్రెండ్స్. ఈ ఆనందం అందరికి రాదండి. మొత్తానికి ఈ ఆనందంలో మేము పాల్పొందుతున్నాం. మొత్తానికి త్వరలో అబ్బాయిని చూపిస్తాను అనమాట. మా కుమారుని అయితే మేము చూపించుంటాం. ఇంకా తోడు కడవలు కుమారుడు కాబట్టి కొంచెం లేటుగా చూపించాల్సి వస్తుంది. సో మొత్తానికైతే మా కుటుంబంలో ఎవరికన్నా ఒకరికి పుడితే చాలనుకున్నాం. మా తమ్ముడు పుట్టారు కాబట్టి అంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి లేదండి. సో మొత్తానికి ఈ హ్యాపీనెస్ మేము ముందు వెళ్తున్నాం. ఇదండి ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో గమనించినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకున్నంత వరకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసినందుకు బాయ్.